హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. అదేంటంటే ఉదయాన్నే లేవగానే మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి ఏం చట్నీ చేయాలా అని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. నేను ఈరోజు ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఏం చట్నీ చేయాలా అనే ఆలోచన లేకుండా అల్లం చట్నీని ఒక్కదాన్ని చేసేసుకుంటే చాలండి. ఏ రెసిపీలో అయినా తినేసేయచ్చు సైడ్ డిష్గా. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి ఈ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెసిపీని మొత్తం వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. మంచి టిప్స్తో ఈ అల్లం చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. ముందుగా మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న అల్లంని 250 గ్రాములు మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకున్న దాన్ని నీళ్ళల్లో వేసేసి వాష్ చేసి మొత్తం ఆరిపోయేలాగా ఎండబెట్టేయండి. ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకున్న దాన్ని కూడా ఎండబెట్టి టీలోకి వాడుకోవచ్చు. టిప్ అంటే ఈరోజు అది. అదేవిధంగా బెల్లం కూడా 250 గ్రాములు, చింతపండు 250 గ్రాములు. ఇక్కడ నేను అల్లము, బెల్లము, చింతపండు 3 సరిసమంగా 250 గ్రాముల చొప్పున తీసుకున్నాను. వీటన్నింటినీ మెజర్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత ఇలా అల్లం ముక్కల్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న అల్లాన్ని తడి లేకుండా ఒక క్లాత్ పైన డ్రై చేసుకోవాలి. డ్రై అయిపోయిన తర్వాత అల్లం ముక్కల్ని మెజర్ చేసుకోండి. సేమ్ కప్పు అంత మెజర్ అవ్వాలి. ఈ రెసిపీకి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. వేరుశనగ నూనె 1/4 కప్పు వేసుకోవాలి. నేను టోటల్గా ఈ పచ్చడికి 250 ml వేరుశనగ నూనె వాడాను. నూనెని కొద్దిగా వేసుకుంటూ రెసిపీని కంప్లీట్ చేద్దాము. 1/2 కప్పు వేరుశనగ నూనె వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఆరబెట్టేసి ఆ ఆరిపోయిన అల్లం ముక్కల్ని మనము ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అల్లము ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ పోతాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన దానిలోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము సమంగా కొలుసుకున్న బెల్లం మొత్తాన్ని కూడా వేసేసుకొని జారుగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ని నేను మిక్స్ చేయలేదు, ఓన్లీ బెల్లం మాత్రమే వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసేసుకొని ఎండుమిర్చి 4 వేసేసుకోండి తుంచేసి. కరివేపాకు 2-3 రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచినవి వేసేసుకోవాలి. వీటన్నింటినీ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు కరకరలాడేలాగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్న పెట్టేసుకోవాలి. ఈ తాలింపుని చల్లారిన తర్వాత మాత్రమే పికిల్లో కలపాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది. ఇంకా రెసిపీని ఫాలో అవ్వండి. ఇప్పుడు చట్నీలోని మసాలాకి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు 1.5 టేబుల్ స్పూన్ మెజర్ చేసుకోండి. ఆవాల్ని కూడా వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా దగ్గరే ఉండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టడానికి 1.5 కప్పు నీళ్లు వేసేసుకోవాలి. ఈ నీళ్ళలోకి చింతపండు మొత్తాన్ని వేసేసి స్టవ్ మీద పట్టేసి మరిగించుకోవాలి. చింతపండు దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి, సమంగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత చల్లారనివ్వండి. దీన్ని కూడా మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండుని ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడికించుకుందాము. నేను ఇక్కడ ఇంకొకసారి ఫిల్టర్ చేస్తున్నాను. ఇంకా చిన్న నలకలు ఏమన్నా ఉంటే పోతాయని నేను ఫిల్టర్ చేశాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని చింతపండు దగ్గర పడేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల రెసిపీ ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది. మీరు కొంచెం వాటర్ అనేది దగ్గరికి కూడా రానివ్వకండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసే టైంలో.
ఇలా చింతపండు అంతా దగ్గర పడిపోయిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిపోయిన చింతపండులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడరు, అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసేసిన తర్వాత కారము 75 గ్రామ్స్ కారం వేసుకోండి. ఉప్పు 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు మీరు మీ రుచికి సరిపడినంత వేసేసుకొని మొత్తం సరిసమంగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పికిల్ అంతా రెడీ అయిపోయినట్లే. దీన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ తాలింపు పెట్టేసుకున్నాం కదండి, ఆ తాలింపు వేసుకున్న నూనెని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ పైన ఉడికించండి. ఈ పికిల్ని మీరు ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోండి. 6 months వరకు స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.